आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। अहलियत के बावजूद पेंशन खत्म कर दी गई। नंदियाल डिस्ट्रिक्ट कलेक्टर के दफ्तर के सामने माजूर अफराद ने किया एहतजाज। माजूरों ने कलेक्टर के दफ्तर के सामने धरना देकर नंदियाल जिला कलेक्टर से अपनी शिकायत का इजहार किया कि वो कई सालों से पेंशन वसूल कर रहे हैं, लेकिन तमाम अहलियत होने के बावजूद इन्हें करंट वेरिफिकेशन में रोक दिया गया। उन्होंने हुकूमत से इंसाफ का मुतालबा किया और इनकी पेंशन फौरी तौर पर बहाल करने की अपील की। एक तरफ संपन्ना प्रोग्राम, दूसरी तरफ माजूर अफराद के धरने की वजह से ट्रैफिक में खलल पैदा हो गया। पुलिस ने ट्रैफिक को बहाल करने के लिए सड़क के पार बैठे एहतजाज करने वाले माजूर अफराद को एक तरफ खींच लिया, जिसके बाद माजूर अफराद ने अपनी शिकायत का इजहार करते हुए कहा कि माजूरों के लिए कोई रहम नहीं है। बाद अज़ा मुतासरा माजूर अफराद ने DMHO वेंकटरमना और पेंशन ऑफिसर से मुलाकात करते हुए इनके मुतालबात को पूरा करने की अपील की। పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేసినారు. మేము సహించాం. మా పింఛన్లు పోయినాయి. మేము చేస్తాం ధర్నా. మా పింఛన్లు రావాలా. లాఠీ చార్జ్ చేసినారు పోలీసులు. ఏం తిక్కొల్లా మీరు? ఎందుకు చేస్తున్నారు మీరు ధర్నా? చెప్పకూడదా పోలీసు సార్ వాళ్ళకు? మాకు ఘోరం సార్. వికలాంగులు పోలీసు వాళ్ళు దాడి చేసినారు. మేము మాకు పోరాడుతున్నాం మా పింఛన్ కోసం సార్. తీసేసే ఎట్లా సార్? మాకు 15,000 వస్తుండే. 2 కాళ్ళు సార్. అట్లా సార్ ఎట్లా బతకాలా సార్ మేము? నేను దివ్యాంగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు. నా పేరు అందనం దేవరాజు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు 8,12,000 పైచిలుకులు ఉన్నారు. అందరికీ 6,000, 10,000, 15,000 పింఛన్ ఇస్తూ వస్తున్నారు. కానీ పోయిన సెప్టెంబర్ నెల నుంచి 90%, 85% ఎవరికైతే వికలత్వం ఉంటుందో వారికి 10,000 పింఛన్ ఇస్తా అని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు, మేము జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక 14,000 మంది 80% పైగా ఉన్న వాళ్ళందరూ కూడా 10,000 పింఛన్ అప్లై చేశారు. ఆ 15,000 పింఛన్ అప్లై చేసిన వెంటనే రాష్ట్రంలో బోగస్ పింఛన్లు ఉన్నాయని ఆ సాకుతో దాదాపుగా 90% ఉన్న వికలాంగుల పర్సెంటేజ్ని 70, 60, 80 దాకా తీసుకొని వచ్చారు. వీళ్లకు 15,000 పింఛన్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ విధంగా చేశారు. ఇది చాలా ఘోరము. కాబట్టి మేము పాత సదరన్ సర్టిఫికెట్లు అవి మాత్రమే మళ్ళీ కొనసాగించాలని కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. అవే కొనసాగాలని కోరుతా ఉన్నా. నెక్స్ట్ రెండవది వచ్చేసి దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయక 7 సంవత్సరాలు పై అవుతుంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి దివ్యాంగునికి 3 సెంట్ల భూమి ఇచ్చి ప్రతి దివానికి డబుల్ రూములు కట్టించి వాళ్ళని కూడా మేము ఆ రోజు నసరాపేటలో ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు. అది కూడా నెరవేర్చుకోవాలి. కాబట్టి స్థానిక సంస్థల దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కూడా కేటాయించాలని నేను దివ్యాంగుల తరఫున కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,000 పింఛన్లను తొలగించాలని కుట్ర పన్నుతున్నారు. ఆ విధానాన్ని వెంటనే మీరు మార్చుకోవాలని కూడా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సార్, మాకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని 18 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం. ఉచిత బస్ పాసు ఇజ్రాలకు ఇచ్చినారు. ఇచ్చినారంటే దివ్యాంగులకు ఇచ్చినట్టే లెక్క. కాబట్టి మాకు కూడా వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సార్, మాకు రానున్నది గడ్డు కాలం. మా పెన్షన్లు ఇప్పుడు 6,000 కూడా ఏ పూట కూడా సరిపడలేదు సార్. మాకు కనీసం 6,000 పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం 2,000 పెంచి 8,000 పింఛన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మావి కొంతమంది కోరికలు కావు సార్, మావి జీవన విధానానికి సంబంధించిన కోరికలు సార్. మాకు వికలాంగుల ఫ్యామిలీలు ఉన్నాయి. మా పిల్లలు చదివించుకోవడానికి ఏ ఒక్క ధనవంతుడు ముందుకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావడం లేదు సార్.
ఇది కూడా దృష్టిలో పెట్టుకుని పింఛన్ సరిపోతుందా లేదా ఒకసారి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకోవాలని మేము చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరుతున్నాము, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేయగలిచిన వెంటనే దివ్యాంగులకు న్యాయం జరుగుతుందని మేము ఎంతో సంబరపడ్డాడు. కానీ చంద్రబాబు దివ్యాంగుల పింఛను తొలగిస్తా ఉంటే, దివ్యాంగుల పర్సెంటేజ్ తగ్గిస్తా ఉంటే చూస్తూ మిన్నంటిపోయినాడు సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు మౌనాన్ని వీడి దివ్యాంగుల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని మా దివ్యాంగుల సమస్యలు వెంటనే భర్తీ చేయాలని మేము కోరుతున్నాం. మా ముఖ్యంగా సార్ దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేయాలి. ఆ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేయలేకపోతే మేము రానున్న మా త్రిమూర్తులం సార్ మర్యాద సన్న మస్తానం అలీ ఇంకా సంఘాలు కలిసి వస్తే మేము జిల్లాలో ఖచ్చితంగా దివ్యాంగుల కోసము నిరాహార దీక్షలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము ఈ విధంగా. అసలు మాటలు రాదు, కాళ్ళు చేతులు లేదు, ఏం ఒక పాస్ కావాలన్నా లెట్రిన్ కావాలన్నా సైకిల్ చేస్తుంది. ఓసారి కొంచెంగానే పోతుంది. ఏం పేరమ్మా? సుబ్బలచ్చమ్మ సార్. ఏ ఊరు? విశ్వనగరే సార్, నంద్యాల. విశ్వనగరమ్మా? అవు సార్. ఎవరు వచ్చారమ్మా ఎంక్వైరీకి? ఎంక్వైరీకి ఆయన కొత్తగా చేరిన సార్. సారు మేడం అయితే దేవత, మళ్ళీ ఇంత ముందున్న మేడము నేను పోవాల్సిన అవసరమే లేదు. ఒక్కటి వచ్చిందంటే అన్ని వచ్చి చూసుకొని పోతున్నారు. ఏ సచివాలయం అమ్మా? మాది విశ్వనగర్ మంగళపేట సార్. ఎంక్వైరీకి వచ్చినప్పుడు డబ్బులు అడిగినారమ్మా? అడిగినాడు సార్. ఎవరమ్మా? కొత్తగా వచ్చినాడంట సార్. ఏం అడ్రస్ తెలియదు, ఏం తెలియదు అన్నాడు. సరే సార్ నేను వచ్చి తోలుకపోతా అని మా నాన్న పోయి బండి మీద తోలుకొని వచ్చినాడు. తోలుకొని వచ్చి పోయేటప్పుడు 100 రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు. సర్లేండి ఇచ్చినాం. నిన్న మొన్న 3 రోజులు తిప్పుకున్నాడు ఆయనను. నేను తిరగాలంటే నాకు మోకాలు నొప్పులు సార్. నేను అస్సలు చేత కాదు. ఏమంటే ఆమె కోసం నేను కష్టపడుతున్నాను. నాకు జన్మనిచ్చిందని కష్టపడుతున్నాను. ఆమెకు మందులే చేసి 5,000 అవుతుంది. నాన్నది ఒక 5,000 అవుతుంది. వాళ్ళ జీవనం ఏం కావాలి సార్? ఉన్న ఇంట్లో అమ్ముకొని ఆమె ఖర్చులో పెట్టుకున్నాడు. 30 లక్షలు ఖర్చు వచ్చింది సార్ ఆమె ఈ స్టేజ్కి రావడానికి.